హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని ఆఫర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ఆఫర్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాగే మన ఛానల్ అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ ఆఫర్స్తో బెనిఫిట్ పొందాలనుకుంటే తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈ రోజు టాపిక్లోకి వస్తే మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, భారత్ పే యాప్ ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. ఈ యాప్కి సంబంధించి ఆల్రెడీ నిన్నటి వీడియోలో వివరాలు చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి సైన్ అప్ ₹100 ప్రతి రిఫర్కి ₹100 వస్తుంది. కానీ ఈ యాప్లో 10 పేమెంట్స్ మీరు యాక్సెప్ట్ చేయాలి కాబట్టి చాలా మంది అది యాక్సెప్ట్ చేయగలమా లేదా అని కంగారు పడుతున్నారు. యాక్చువల్గా దీనికి ఒక చిన్న సొల్యూషన్ ఉంది. అది ఏంటంటే, మీరు ఎవరినన్నా పేమెంట్ చేయమని చెప్తారు కదా, వాళ్ళు సేమ్ ఫోన్ నెంబర్ లేదా సేమ్ బ్యాంక్ అకౌంట్ని 4-5 యాప్స్కి లింక్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్కి ఒకే బ్యాంక్ అకౌంట్ని పేటిఎం, ఫోన్పే, తేజ్, కోటక్ ఇలాంటి యాప్స్కి లింక్ చేస్తూ ఉంటారు. సో ఒక్కరే మీకు 4-5 వేరు యూపీఐ ఐడీస్తో పేమెంట్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళని ఒక 2-3 మీకు పేమెంట్ చేయమని చెప్పినట్టయితే చాలా ఈజీగా మీకు 10 పేమెంట్స్ కంప్లీట్ అయిపోతాయి. ఇక పేమెంట్స్ యాక్సెప్ట్ చేయడం కోసం మీరు క్యూఆర్ కోడ్ మాత్రమే కాదు, మరొక 2 పద్ధతులు ఉపయోగించవచ్చు. దీనికోసం చూస్తున్నారు కదా, SMS పేమెంట్ లింక్ అని ఉంది. ఇక్కడ ట్యాప్ చేసి ఇక్కడ మీ ఫోన్లో కాంటాక్ట్స్ వస్తాయి కదా, ఏదైనా ఒక కాంటాక్ట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత కాంటాక్ట్ వస్తుంది, అలాగే ఎంటర్ అమౌంట్ అని వస్తుంది. మినిమం ట్రాన్సాక్షన్ ₹5 అనుకున్నాం కాబట్టి మీరు అట్లీస్ట్ 5 ఇక్కడ ఎంటర్ చేయండి, లేదా పైన ఎంత అమౌంట్ అయినా ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ చేసి ఇక్కడ ఓకే దగ్గర ట్యాప్ చేస్తే అవతల వాళ్ళకి SMS త్రూ ఒక లింక్ వెళ్తుంది. ఆ లింక్పై ట్యాప్ చేసి వాళ్ళు పేమెంట్ చేయొచ్చు. ఇది కాకుండా మరొక పద్ధతి కూడా ఉంది, అది కూడా చూద్దాం. మీరు భారత్ పే యాప్లో హోమ్ స్క్రీన్లోనే గమనించినట్టయితే టాప్లో మీకు బిజినెస్ కార్డ్ అని కనిపిస్తుంది. దాని పక్కన షేర్ బటన్ ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఒక కార్డ్ వస్తుందన్నమాట, బిజినెస్ కార్డ్. మీరు ఇక్కడ వాట్సాప్ ఐకాన్ దగ్గర ట్యాప్ చేసి మీ కార్డ్ని షేర్ చేస్తే వాళ్ళకు ఒక లింక్ వెళ్తుందన్నమాట. ఆ లింక్ పై కూడా వాళ్ళు ట్యాప్ చేసి మీకు పేమెంట్ చేయొచ్చు. అయితే SMSకి దీనికి తేడా ఏంటంటే, SMS లింక్లో మీరు ముందుగానే అమౌంట్ యాడ్ చేయాలి. ఇక్కడ ఆ విధంగా చేయవలసిన అవసరం లేదు. మీరు ఈ లింక్ ఎంతమందికైనా ఫార్వర్డ్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఆ లింక్ పై ట్యాప్ చేసి ఎన్నిసార్లు అయినా ఎంత అమౌంట్ అయినా కానీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఈ విధంగా ఈ ఆఫర్ పనిచేస్తుంది. ఇక ఎయిర్టెల్ యూజర్స్ అందరికీ కూడా ఫ్రీగా డేటా వస్తుంది. మీరు ఆల్రెడీ ఈ ఆఫర్ ఈ రోజు ట్రై చేశారో లేదో తప్పనిసరిగా కామెంట్ చేయండి. ట్రై చేసినట్టయితే డేటా వచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రాకపోవచ్చు, నాకైతే మాత్రం వచ్చింది. ఇప్పుడు మీరు స్క్రీన్పై గమనించినట్టయితే ఈరోజు 3:15 నాకు ఈ విధంగా డేటా వచ్చింది. కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ గాట్ ఫ్రీ 10 GB ఫ్రమ్ ఎయిర్టెల్ అని ఉందన్నమాట. సో ఈ విధంగా మీకు డేటా రావాలనుకుంటే మాత్రం ఆల్రెడీ నేను టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ గ్రూప్స్లో పోస్ట్ చేసిన నంబర్ 599955 599955 ఈ నంబర్ డైల్ ప్యాడ్లో కీ చేసి డైల్ చేస్తే చాలు, ఇలాంటి మెసేజ్ వస్తుంది. ఈ విధంగా మెసేజ్ వచ్చిందంటే మీకు డేటా వచ్చినట్టే. ఒకవేళ మీకు ఆఫర్ లేనట్టయితే మీకు ఆఫర్ లేదని మీకు మెసేజ్ వస్తుందన్నమాట. ఇక ఈ 2 ఆఫర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు స్క్రీన్పై చూస్తున్నారు కదా, మీకు ఫోన్పే అప్లికేషన్ ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. ఇక్కడ మీరు వ్యూ ఆల్ ఆఫర్స్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే మీకు టాప్లో చాలా బ్యానర్స్ కనిపిస్తాయి. కానీ ఇక్కడ మీరు గమనించినట్టయితే అడిషనల్ 50% క్యాష్ బ్యాక్ అని ఉంది. ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఆఫర్కి సంబంధించిన వివరాలన్నీ కూడా వస్తాయి. కంగారు పడి ఈ ఆఫర్ అన్ని యాప్స్లో ఉందనుకోవద్దు. ముఖ్యంగా మీరు ఇక్కడ చూడండి, ఆఫర్ ఈజ్ వ్యాలిడ్ ఆన్ ఆల్ స్టోర్స్ అంటే అన్ని స్టోర్స్లోనూ ఉంది, ఎక్సెప్ట్ గ్రాబ్ ఆన్, మ్యాజిక్ పిన్, IRCTC అండ్ ఢిల్లీ మెట్రో స్టోర్స్ అని ఉంది. ఈ యాప్స్లో అయితే మాత్రం మీకు 50% అప్ టు 50 క్యాష్ బ్యాక్ రాదు. మిగతా యాప్స్లో మీకైతే మాత్రం ₹50 అప్ టు 50% క్యాష్ బ్యాక్ వస్తుంది. మరొక అడ్వాంటేజ్ ఏంటంటే, మినిమం ఇంత చేయాలి అనే రిక్వైర్మెంట్ లేదు, ఎంతైనా కానీ మీరు ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఆఫర్ చూస్తున్నారు కదా, 12th మే వరకు ఉంది, మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. ఈ ఆఫర్కి సంబంధించి మీకు ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే మాత్రం ఇక్కడ స్క్రాల్ చేసి మొత్తం వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఇక మీకు ఏ యాప్స్లో ఈ ఆఫర్ రన్ అవుతుంది అనే విషయం తెలుసుకోవాలనుకుంటే బుక్ నౌ దగ్గర ట్యాప్ చేయండి. మీకు చాలా యాప్స్ ఇక్కడ కనిపిస్తాయి, చూస్తున్నారు కదా, పాపులర్ యాప్స్, ఇంకా ఫుడ్, ట్రావెల్ అండ్ కమ్యూట్, ఇంకా కిందకు వెళ్ళినట్టయితే మరికొన్ని ఆఫర్స్ ఉన్నాయి. కానీ వ్యూ ఆల్ యాప్స్ ఆఫర్స్ అని ఉంది కదా, అక్కడ ట్యాప్ చేసినట్టయితే మొత్తం అన్ని యాప్స్ ఒకే చోట మీకు కనిపిస్తాయి అన్నమాట. వీటిలో ఏ యాప్లో అయినా కానీ మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తూ ఉన్నట్టయితే మీరు ఫోన్పేతో పేమెంట్ చేయండి. ఫోన్పేతో పేమెంట్ చేస్తే మీకు 50% అప్ టు ₹50 క్యాష్ బ్యాక్ వస్తుందన్నమాట. ఇక ఫోన్పేలో మరొక ఆఫర్ ఉంది, అది కూడా చూద్దాం. ఇక్కడ స్క్రీన్పై చూస్తున్నారు కదా, టాప్లో మీకు ఒక బ్యానర్ కనిపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే ఇది ఒక ప్రీపెయిడ్ రీఛార్జ్ ఆఫర్ అనమాట. మే నెలలో మీరు చేస్తున్న ఫస్ట్ ప్రీపెయిడ్ రీఛార్జ్కి మీకు ఒక స్క్రాచ్ కార్డ్ వస్తుందని చెప్తున్నారు. అయితే స్క్రాచ్ కార్డ్ మినిమం ఎంత, మ్యాక్సిమం ఎంత, ర్యాండమ్గా వస్తుందా, ఎంత వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనే విషయం అయితే మాత్రం మనకు చెప్పడం జరగలేదు. కానీ మీరు రీఛార్జ్ చేసేటప్పుడు అట్లీస్ట్ ₹35 ఆ పైన చేయొచ్చు. కానీ 148 లేదా ఆ లోపు చేయవలసి ఉంటుంది. ఈ రేంజ్లో మీరు రీఛార్జ్ చేస్తేనే మీకు స్క్రాచ్ కార్డ్ వస్తుందన్నమాట. ఆ స్క్రాచ్ కార్డ్ని మీరు స్క్రాచ్ చేసి మనీ పొందొచ్చు. అయితే మీరు పేమెంట్ చేసేటప్పుడు మాత్రం భీమ్ UPI లేదా క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్స్ ఉపయోగించి పేమెంట్ చేయవలసి ఉంటుంది. కిందకు వెళ్ళినట్టయితే మీకు వ్యాలెట్ కూడా అని చెప్పొచ్చు, కానీ వ్యాలెట్ అమౌంట్ ప్లస్ అని ఇస్తారనమాట. అంటే మీరు UPIతో చేస్తున్నట్టయితే UPI ప్లస్ వాలెట్ వాడచ్చు, లేదా క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ ప్లస్ వాలెట్ ఉపయోగించవచ్చు. కానీ తప్పనిసరిగా UPI, క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఆఫర్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఈరోజు మరీ మంచి ఆఫర్స్ అయితే రాలేదు. ఎనివే ఉన్న ఆఫర్స్ మీకు తెలియజేయడం జరిగింది. వీటిలో ఏదైనా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను.
ఈ ఆఫర్స్ గురించి అందరికీ తెలిసేలా తప్పకుండా వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.